రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి నేను చెప్తున్నా. మాకు రాజకీయాలు చేయడం కానీ విద్యార్థుల జీవితాలతో ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి, నిరుద్యోగ ఉద్యమాలకు వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి, వాళ్ళ కష్టం ఎట్లుంటుందో వాళ్ళ బాధ ఎంతో మాకు తెలుసు కాబట్టి ఈ దుకాణం బంద్ చేయాలి. కాబట్టి డేట్లు ఎవడిచ్చిండు ఈరోజు స్పష్టంగా చెప్తున్నా. నేను 2 రోజులలో ఎలక్షన్ మన తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర కూర్చొని ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎగ్జామ్ ఎవడిచ్చిండు, ఇచ్చినోడు మరి డేట్ పోస్ట్ పెంచమని ఎందుకు చెప్పలేదు, మరి ఆ ఎగ్జామ్స్ అయిన టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది 2 క్లాస్ అయితే నేను ఎందుకు చెప్పలేదు, వార్డెన్ ఎగ్జామ్ ఉందని ఎందుకు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ డబల్ గేమ్లు అనేది బంద్ చేసేయాలి. ఈరోజు ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పాలి. విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో నాడుకోవద్దని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఖచ్చితంగా 1:100 గ్రూప్ 1 పిలవాల్సిందే. అందరూ నువ్వు పిలిచినావంటే నువ్వు నౌకరు ఇవ్వమని రాదు. నువ్వు 1:100 పిలవగానే అందరికీ నౌకర్లు ఏం రాదు. ఇవాళ మన జీవన్ రెడ్డి కోర్టుకేం